హాయ్ ఫ్రెండ్స్, బ్రిక్ వాల్స్ పూర్తయ్యే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను. అలాగే బ్రిక్ వాల్స్ మొదలుపెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, దాన్ని కూడా చూడండి. ఫ్రెండ్స్, మనం అవుట్ సైడ్ మొత్తం 9 ఇంచ్ వాల్స్, ఇన్సైడ్ మొత్తం 4 ఇంచ్ వాల్స్ అనుకున్నాం కదా. 4 ఇంచ్ వాల్స్కి ఎప్పుడు ఏంటంటే 3 ఫీట్ కట్టిన తర్వాత ఒక కాంక్రీట్ బెడ్ వేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో 8 mm రాడ్ పెట్టి కాంక్రీట్ బెడ్ వేసుకున్నట్లయితే 4 ఇంచ్ వాల్స్కి క్రాక్స్ అనేవి రావు. అలాగే చూడండి, మళ్ళీ 6 feet 9 inches లెవెల్లో మనకి డోర్ లెవెల్లో సజ్జాలు వేసుకోవాలి. సజ్జాలు ఏంటంటే బెడ్రూమ్స్లో, కిచెన్స్లో వేసుకుంటాం కదా, అవి ఏంటంటే వెస్ట్ లేదంటే సౌత్ సైడు మీరు సజ్జాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి సజ్జాల కింద సెల్ఫ్స్ అవి పెట్టడం జరుగుతుంది కాబట్టి వెస్ట్ సౌత్ సైడే ఎక్కువ వెయిట్ ఉండాలి. కాబట్టి మనకి సజ్జాలు సాధ్యమైనంత వరకు వెస్ట్ సౌత్లోనే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సజ్జాలతో పాటు 6 feet 9 inches లెవెల్లో 4 inch వాల్స్కి కూడా 8 mm రాడ్ వేసుకొని మొత్తం బెడ్ వేసుకున్నట్లయితే 4 inch వాల్స్ మొత్తం స్ట్రాంగ్గా అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, బ్రిక్ వాల్స్ ఎప్పుడు ఏంటంటే 3 feet లెవెల్కి ఒకసారి, లింటల్ లెవెల్కి ఒకసారి కొద్ది గ్యాప్ ఇచ్చి కట్టాల్సి ఉంటుంది. అంటే ఒకటే రోజున మొత్తం డోర్ లెవెల్ కానీ లేదంటే 9 feet కానీ కడితే గోడ ఆరిన తర్వాత 1 mm 2 mm దిగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, భీమికి గోడకి మధ్యలో 1 mm 2 mm గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం బ్రిక్ వాల్స్ ఏంటంటే ఒక 1 week టైంలో కట్టినట్లయితే మనకి ఎక్కువ గ్యాప్ వచ్చే అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, దాంతోపాటు వాటర్ క్యూరింగ్ కూడా బాగా చేయాలి. వాటర్ క్యూరింగ్ ఎంత బాగా చేస్తే మీకు బ్రిక్ వాల్స్ అనేవి అంత గట్టిగా ఉంటాయి. అలాగే పారాఫిట్ వాల్స్ కట్టే సందర్భంలో కూడా 3 feet 4 feet హైట్ లేపి 8 mm రాడ్ తోటి కాంక్రీట్ బెడ్ వేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పైకి ఎక్కి చూడటానికి వెళ్ళే సందర్భంలో 4-5 కలిసి పారాఫిట్ వాల్ మీద వాలితే వాల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బెడ్గా వేసుకుంటే వాల్ డ్యామేజ్ అవ్వదు, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని వీడియోలు ఉన్నాయి. అవన్నీ చూసినట్లయితే మీలో ఎవరికైనా కానీ కన్స్ట్రక్షన్ చేయించే సమయంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.